కేవలం 4.5ఏళ్లలో 100ఏళ్లకు సరిపడా అప్పులు చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి జనం నెత్తిన మోయలేని భారాన్ని వేశాడు. జగన్ అప్పుల చిట్ట బయటికి తీస్తే ఎవరికైనా సరే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. బహిరంగ మార్కెట్లో జగన్ చేసిన మొత్తం అప్పు 3,76,000 కోట్లు. అదీకాక 8,256 కోట్లు ఉదయ్ రుణాలు, 9,767 కోట్లు నాబార్డు రుణాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు 33,118 కోట్లు. విద్యుత్ సంస్థలు నాన్ గ్యారంటీ రుణాలు 95,000 కోట్లు. ఇతర బాండ్లు 1,500 కోట్లు. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు 50,000 కోట్లు. మద్యం అమ్మకాలను చూపించి అప్పుగా తెచ్చుకున్నవి 50,000 కోట్లు. ఇతర కార్పొరేషన్ రుణాలు 1,45,000 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెద్ద అప్పుల కుప్పగా మార్చేశాడు జగన్. అప్పులు చేయడంలో అప్పుల అప్పారావును మించిపోయాడు. సంపద సృష్టించడం, సంపదను పెంచి పోషించడం తెలియని జగన్ చివరికి ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా అప్పుల మీదే ఆధారపడుతున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అగాధంలో పడేశాడు. అప్పులు లేనిదే రాష్ట్రం నడవలేదనే స్థాయికి తీసుకుపోయాడు. అంచెలంచెలుగా పెరుగుతూ పోయిన అప్పు ఇప్పుడు తడిసి మోపెడయింది. ఆ అప్పు భారాన్ని జనం నెత్తిన రుద్ది పన్నుల రూపంలో ఎడాపెడా బాధేస్తున్నాడు జగన్. ఇలాగే వదిలేస్తే ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తాడు ముఖ్యమంత్రి. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిది.